కడపలో ఎటు చూసినా పసుపుమయం. గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు. లక్షల మంది కార్యకర్తలు మహానాడు వైపు ప్రయాణం అయితే చేస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా మహానాడు ప్రయాణానికి చేస్తున్నాము. ఎస్పెషల్లీ పల్నాడు నుంచి కూడా మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఈ రోజు మహానాడు సక్సెస్ లో వన్ ఆఫ్ ది పార్ట్ కూడా అయ్యారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ముందుగా ఎలా అనిపిస్తుంది అంటే గత మహానాడికి ఈ మహాడికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. అది ఎస్పెషల్లీ కడపలో లోకేష్ బాబు గారు ప్రత్యేకించి దృష్టి పెట్టి ఈ కార్యక్రమం కూడా చేపట్టడం. కడప నడిబొడ్డున జగన్ ఇలాకాలో 2024కి కన్నా 25 మహానాడు లోకేష్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మంచి జనస్పందన, తెలుగు తమ్ముళ్ళు ఉత్తేజంగా వాళ్ళలో ఉన్న ఉరకలు పెట్టుకుంటూ వస్తూ లోపల సభా ప్రాంగణం కూడా మొత్తం నిండి అందరూ బయట ఉండే పరిస్థితి ఉంది. దీని ఏర్పాట్లు చూసిన లోకల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అందరు ఎమ్మెల్యేలు రాష్ట్రం నలుమూల నుంచి కూడా వచ్చారు. చాలా చక్కని స్పీచ్లతోటి కలకల్లాడుతుంది మహానాడు ప్రాంగణం కూడా. ఎప్పుడు జరగని విధంగా 25కి ఒక నూతన ఉత్తేజంతో తెలుగు తమ్ముళ్లు ఉరకలు వేస్తూ నిన్నటి మీద ఇవాళ ఫుల్లుగా మహానాడు ప్రాంగణం నిండి ఉన్నది. చాలా మంచి 25 సంవత్సరం ఇదే విధాన్ని ముందు కొనసాగిస్తూ అన్నగారు పుట్టినరోజున మన మహానాడిని జరుపుకుంటున్నాము. 45 ఏళ్ల నుంచి పార్టీ విధానంగా ఏ విధంగా ఉందో మొత్తం కూడా అన్ని రకాల తీర్మానాలు పెట్టడం జరిగింది. లోకేష్ గారికి యువకాలం కాడి నుంచి ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వమని కూడా అందరం కూడా చెబుతున్నారు. చాలా పార్టీని ముందుకు నడిపే విధంగా ఆయన పనిచేస్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గాని ప్రమోట్ చేస్తున్నారు కూడా. ఇవాళ చెప్పండి సార్, కడప మొత్తం పసుపుమయమైంది. సో ప్రతి కార్యకర్త 5 సంవత్సరాల నుంచి పడ్డ కష్టం ఈ రోజు కడపలోకి వచ్చి సగర్వంగా జెండా పట్టుకొని మహాప్రాంగణానికి వచ్చారు. దీన్ని ఎలా చూస్తారు? దీనిలో చరిత్ర అండి. 43 సంవత్సరాల పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత మరి రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా ఏర్పాటు, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం కలిసి అన్ని జిల్లాలు ఏర్పాటు జరిగింది. కానీ కడపలో ఏర్పాటు చేయలేదు. ఇవాళ కడపలో ఏర్పాటు చేసిన శుభపరను ఈ కడప ఎమ్మెల్యే గారు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారికి ముందు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే కడప గడ్డ మీద మరి ఇది 43వ సంవత్సరం ఎన్టీ రామారావు 102వ జయంతి సందర్భంగా మరి ఏర్పాటు చేయడం చాలా గర్వంగా ఉంది. మరి అదేవిధంగా పార్టీ పరంగా కూడా 10 సీట్లకి 7 సీట్లు మనం కూటమి ప్రభుత్వంలో కూడా ఉమ్మడి కడప జిల్లాలో కూడా కలవడం సాధ్యం కాదు. కానీ ఈ 2024 ఎలక్షన్ లో జగన్ కి ఏంటో చుక్కలు చూపించి కడప ప్రజలు చూపించడం కూడా జరిగింది. కాబట్టి 7 సీట్లు మనం రావడం జరిగింది. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కలిసి మరి కడపలో ఏర్పాటు చేయాలని, మరి అదే రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ గారు కలిసి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. ఇలా కడపే కాకుండా అనంతపురం, కర్నూలు, రాయలసీమ జిల్లాల నుంచి కూడా వేలాది మంది ప్రజలు కూడా రావడం జరిగింది. అదేవిధంగా నిన్న లోకేష్ గారు ఈ 102వ జయంతికి, అదేవిధంగా ఈ మహానాడి కొత్త 6 అంశాలు చేయడం జరిగింది. ఈ 6 అంశాలు కూడా ముఖ్యమైనవి కూడా నిన్న తీర్మానం చేయడం జరిగింది. ఇవాళ ముఖ్యమైన ప్రకటన కూడా చదువుతారు. రేపు 5 లక్షల మంది ప్రజావేదిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి 5 లక్షల మంది కార్యకర్తలు వచ్చారు. వరుణ్ కూడా కరుణించాడని చెప్పొచ్చు. అవునండి, చాలా. ఎందుకంటే చాలా ముందు దండం పెట్టుకోవాలి. నిన్న గానీ మొన్న కూడా నేటి కూడా పడింది. కానీ అట్లా చిన్న పడి చల్లని వాతావరణం. ఎప్పుడు పడిన మహానాడికి ఎండ తీవ్రతంగా చాలా ఉండేది. కానీ చల్లదనంతో దేవుడు కూడా కరుణించబట్టే ఈ విధంగా ఈ మహానాడిని జరుపుకోవడం కూడా శుభ్రం జరుగుతుంది. రెడ్ బుక్ పాలన నడుస్తుంది. ఖచ్చితంగా దీన్ని బదులు తీర్చుకుంటాము అంటే రాబోయే కాలంలో మేమే అధికారంలోకి వస్తాము. ప్రతి బుక్ మీరు రాసుకోండి, పేర్లు రాసుకోండి. 7 సముద్రాలు దాటి ఉండగానే అందరూ తీసుకుని వచ్చి శిక్షిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదండి. 10,70,000 కోట్లు అప్పు చేయడం జరిగింది. మరి ముందే జగన్మోహన్ రెడ్డి అధికారులు బెదిరియడం, చొక్కాలు ఎక్కడ ఏ దేశానికి వెళ్ళాలి తీసుకుని వస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ గత ప్రభుత్వం ఇంతకంటే ఘోరం చేసినా కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కూడా సంవత్సరం అయిన సరే ఏది కానీ ఇబ్బంది పెట్టలేదు. ఎక్కడ డిపార్ట్మెంట్ పరంగా, వ్యక్తి పరంగా కూడా, పార్టీ పరంగా ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈ విధంగా అభివృద్ధి కోసం సంవత్సరం అయిన సరే పొద్దున నెలుండేసరికల్లా సంవత్సరం పట్టుద్ది. ఈ సంవత్సరంలో 6 పథకాలు ఏ విధంగా చేయాలి,
సూపర్ 6 ఏ విధంగా చేయాలని చెప్పి ఆర్థిక లోటు అయినా సరే ఆ విధంగా రాక్షసంగా టైప్ కాకుండా కక్ష కాకుండా పార్టీ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ కూడా కూటమి ప్రభుత్వంలో కూడా జనసేన బీజేపీ కలిసి ఉమ్మడి ప్రభుత్వం కాకుండా కూటమి ప్రభుత్వంతో పాటు కలిసి అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలని చెప్పి నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్ర సమస్య రాష్ట్రం గురించి కూడా ఆర్థిక సమస్య కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మొన్న అమరావతి వచ్చి మే 2వ తారీఖు దాదాపు 50,000 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేయడం జరిగింది. పల్నాడు ప్రాంతం ప్రశాంత వాతావరణంలో ఉండాలనుకుంటుంది, కానీ కొన్ని పరిస్థితులు అనేది మళ్ళీ ఫ్యాక్షన్ వైపు మళ్ళీ అవకాశం కనిపిస్తుంది అంటారు. అవునండి, నిన్న మే 23వ తారీఖు జరిగిన సంఘటన చాలా దుర్మార్గం. కోటా చంద్రయ్య గారి ఊరు గుల్లపాడు ఇల్లుత్తు మండలంలోనే మరి ఇద్దరు వ్యక్తుల్ని, మంచి నాయకుల్ని, ముద్దయారు వెంకటేశ్వరు కోటేశ్వర ఇద్దరు నాయకులు కూడా తెలుగుదేశం వాళ్ళతో కలిపి వైసీపీ నాయకులు కలిపి కుమ్మక్కై మాజీ ఎమ్మెల్యే కల్లగుంటలో ప్లానింగ్ ప్రకారం చేసి వైసీపీ ఎమ్మెల్యే తమ్ముడు ఇద్దరు కలిసి ప్లానింగ్ ప్రకారమే ఆ విధంగా చేయడం జరిగింది. కానీ ఇలా రుజువుతో సహా చేయడం జరిగింది. అది కూడా చేయడం జరిగింది. ఎస్పీ గారు కానీ, డీసీ గారు కానీ, డిఎస్పీ గారు కూడా కలిసి మొత్తం చూసి ఏ విధంగా ఫోన్ ట్రాపింగ్ ఉంది, ఏ విధంగా ఉంది, వైసీపీ నాయకులు ఏ విధంగా జరిగింది కూడా ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు మార్చి ఎమ్మెల్యే గారు కూడా రుజువు చేయడం జరిగింది. ఘన విజయం ఇచ్చారు. కార్యకర్త గురించి మీరు ఏం చెప్తారు? మా ఎమ్మెల్యే గారు 33,500తో మెజార్టీలో గెలిచారు. కానీ కార్యకర్తకు ఒక భరోసా, ఒక ఫ్యాక్షన్స్ లేకుండా మార్చల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకం నడపాలని చెప్పి ఏ విధంగా ముందుకు అడగాలి, గతంలో చేసిన దుర్మార్గాలు కనిపెట్టి మమ్మల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని సదాయించుకుంటా మళ్ళీ ఆయన బాధపడతా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి మార్చల్ టౌన్ లో అమృత్సర్ కింద 135 కోట్లు ప్లస్ చుట్టుపక్కల రోడ్లు కనీసం 127 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమంలో కూడా చేయడం జరిగింది. ఫ్యాక్షన్స్ పక్కన పెట్టి ఏ విధంగా గతంలో వైసీపీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ఏ విధంగా గతంలో చేశాడో ఆ విధంగా చేసిన దాన్ని సతించుకొని మా కార్యకర్తలు కూడా అదుపు చేసుకుంటా వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టలేకుండా చేస్తాను మా ఎమ్మెల్యే గారు ముఖ్యంగా.